వెల్కమ్ బ్యాక్. మరి కాసేపట్లో నిర్మలా సీతారామన్ ఏదైతే కేంద్ర బడ్జెట్ సంబంధించి వడ్డన షురు కాబోతుంది. ఇటువంటి కీలక సమయంలో బడ్జెట్ కేటాయింపులపై 125 కోట్ల మంది జనాభా ఎదురు చూస్తున్నారు. ఏ రంగాలకు ఏ విధంగా బడ్జెట్ కేటాయించారు అనే దానిపై ఉత్కంఠగా ఉంటుంది. ఇదే విషయంపై మనతో పాటు చర్చించడానికి డిబేట్లో గెస్ట్ ఉన్నారు. పెంటపాటి పుల్లారావు గారు, రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా షేక్ సైదా, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, అదేవిధంగా జి శేఖర్ రెడ్డి గారు, వైసీపీ రాష్ట్ర నాయకులు, వీళ్ళు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. మొదటిగా డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు, నమస్తే అండి. నమస్కారం. మోదీ జమానాలో మొట్టమొదటి ఇది సంకీర్ణ బడ్జెట్, అదేవిధంగా ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ ప్రవేశపెడుతున్న 7వ బడ్జెట్ ఇది. అదేవిధంగా కేంద్రంలో తెలుగు రాష్ట్రం నిర్ణయాత్మక శక్తిగా మారిన తర్వాత ఇది తొలి బడ్జెట్. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి బడ్జెట్పై మీ అభిప్రాయం ఏంటి? అసలు ముఖ్యమైనది ఏంటంటే ఈ బడ్జెట్ 2024 బడ్జెట్ 2024 ఎలక్షన్ రిజల్ట్స్ ఎలా కరెక్ట్ చేయాలి, బీజేపీ ఎక్కడ తప్పులు జరిగినాయి, ఏం చేయాలి, జరిగిన పాతది పని చేయలేదు, కొన్ని విషయాలు పనిచేస్తుంది, అది దాని మీద ఫోకస్ అవుతుంది. ఇది ఫ్యూచర్గా 2025, 26, 27 దాని గురించి కాదు. ఫస్ట్ 2024 స్టేబిలైజ్ చేయాలి. ఏమిటి ఇష్యూ? ఒకటి ధర పెరుగుదల, అది కంట్రోల్ చేయాలి. 2 వ్యవసాయ శాఖలో అది సరిగ్గా చేయాలి. అది నార్మల్గా ఇచ్చే యాస్పిరనో ఎనాసిన్ కాదు, ఎందుకంటే చాలా పెద్ద సబ్జెక్ట్ వ్యవసాయం. 3వది ఏంటంటే ఈ ధర పెరుగుదలతో పాటు మిగతా విషయాలు ఉన్నాయి. ఏది అనుకోండి, ట్యాక్సెస్ అనుకోండి, మధ్యతరగతి వాళ్ళ పరిస్థితి ఏంటి? 30% జనం అన్నారు, మీరు 125 కోట్లు అన్నారు. భారతదేశం ఒక 20 కోట్లు తగ్గించారేమో అనుకుంటున్నాం, 145 అంటున్నారు జనాభా. సో ఈ 145 కోట్లలో 30% మధ్యతరగతి వాళ్ళు అంటే ఎవరైనా సెల్ఫ్ ఎంప్లాయిడ్, ప్రైవేట్ సెక్టార్లో ఉన్నవాళ్ళు, రైతాంగంలో ఒక స్ట్రాటా, వాళ్ళకి సరిగ్గా జరగలేదు నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్స్లో అని ఫీలింగ్ వచ్చింది. సో మీరు ఈ 3 ఇష్యూస్ ఎలా ట్యాకిల్ చేస్తారు? ధర పెరుగుదల ఏమన్నారు? నేను ఎకనామిక్ సర్వే పర్వాలేదండి, ఇప్పుడు 3.8% తగ్గిపోయింది. అదే నీకు జ్వరం తగ్గితే ఉపయోగం లేదు కదా, పూర్తిగా పోవాలి కదా, అదొకటి. 2 మధ్యతరగతి అన్నాను. మధ్యతరగతికి ఏంటి? వాళ్ళు నార్మల్గా ఈవేళ మనకి 12 గంటల లోపల 5 లక్షల నుంచి ఎగ్జామ్షన్ 7 లక్షలు చేసామంటే మధ్యతరగతి వాళ్ళకి ఆ 7 లక్షల ఆదాయం ఉండాలి కదా. లేని వాళ్ళకి ఉపయోగం ఏంటి? నీకు 10,000 కలిసి వస్తుంది అంటాం. మధ్యతరగతి వాళ్ళకి హెల్ప్ చేయాలంటే ఇప్పుడు మనం అందరం ఉన్నాం, మనకి ఆ రేషన్ బియ్యం మీద ఆధారపడలేదు, లేకపోతే పల్లెటూరులో ఎక్కడో నీరు ఇస్తున్నారని ఆనందపడేది లేదు. మనకేంటి? మన నిత్య అవసరాల మీద కొన్ని ధరలు తగ్గించాలి. పెట్రోలియం అనుకోండి, డీజిల్ అనుకోండి, మెడిసిన్స్ అనుకోండి, విశేషంగా ధరలు పెరిగిపోయినాయి కదా. ఇవన్నీ ఏం చేస్తారు మనం చూద్దాం. ఇది చాలా ముఖ్యమైన పరీక్ష నరేంద్ర మోడీ గారికి. ఎందుకంటే మీకు మీ ప్రభుత్వానికి ఈ 3 ఇంపార్టెంట్ ఇష్యూస్, రైతాంగానికి మాకేం రాలేదు జెన్యున్గా ఫీల్ అవుతున్నారు. మధ్యతరగతి వాళ్ళకి మీకు బాగా సపోర్ట్ చేస్తాం నీ ప్రభుత్వానికి, మధ్యతరగతి వాళ్ళు భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం మాకు ఏమీ రాలేదు. 3వది ధర పెరుగుదల అందరికీ ఎఫెక్టివ్ అయింది, గొప్ప వాళ్ళకి లెక్కలేదు. ఈ 3లో ఏం చేస్తారు? అదే కాకుండా మీరు అన్నట్టుగా ఆంధ్రాకి ఏం చేస్తారు, తెలంగాణకి ఏం చేస్తారు, బీహార్కి ఏం చేస్తారు, తప్పుగా చేస్తారు. రాజకీయంగా చేయకపోతే మంచిది. కాబట్టి ఈ 3 సబ్జెక్ట్స్, ధర పెరుగుదల, మధ్యతరగతి వాళ్ళకి, రైతులకి నార్మల్గా చెప్పేది బడ్జెట్లో తప్పట్లు వచ్చేటట్టుగా చెప్పుకుంటారా, లేకపోతే ఇది ఏమన్నా సీరియస్ డిస్కషన్ ఇచ్చారా? నిన్న ఆ ఎకనామిక్ సర్వే రిపోర్ట్ అక్కడక్కడ చదివితే అది ఎవరు రాశారు రిపోర్టు? ఈ బడ్జెట్ ఎవరు తయారు చేశారో ఆ నాగేశ్వర్ అనే రాశారు. అక్కడేముంటాడు, ఇది ఇంకా బాగుండాలి, పాత మందులు తీసుకుంటే పని చేయదు, ఆయన మీద రాసుకుంటున్నాడు. ఆయన చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ప్రభుత్వానికి, ఆయనే ప్రభుత్వం మీద ఎలా చేస్తే బాగుంటుంది అదే. సో నాకు చాలా వరీగా ఉన్నది, వీళ్ళు అడ్రస్ చేస్తారా లేదా, ఆ సీరియస్నెస్, ఆ టాక్టిక్స్ ఉన్నాయా లేవా, లేకపోతే పర్వాలేదా ఇలాగ వెళ్ళిపోదాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేద్దాం, కొంతమంది ఎలాగో ఏడుస్తారు, ఏడ్చేవాళ్ళు రాదంటే మాత్రం గవర్నమెంట్కి చాలా రియాక్షన్ వచ్చేస్తారు, చాలా రియాక్షన్. సో ఈ బడ్జెట్ స్పెషాలిటీ ఏంటంటే 2024లో చాలామంది
చాలా కారణాలు చూపెట్టుకుంటున్నారు. కొన్ని ఓట్లు తగ్గటం నేను అనుకుంటున్నా బేసిక్ ధర పెరుగుదల, రైతాంగ సమస్యలు, మధ్యతరగతి వాళ్ళు తక్కువ ఓటేశారు. ఎందుకంటే కోపంతో కాదు, ఇంకా వాళ్ళకి నీరసం వచ్చింది. ఈ 3 సెక్టర్స్కి నిర్మలా సీతారామన్ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎలాగ అడ్రస్ చేస్తుంది మనకు 12:30కి తెలిసిపోతుంది. దాని మీద ఫ్యూచర్ ఎన్ని మాటలు, ఒక సముద్రంతో సమాధించిన సునామీ అనే మాటలు ఇవాళ వస్తాయి అన్ని ఛానల్స్ మీద, అన్ని న్యూస్ పేపర్స్ మీద. ఆఖరిన రేపు మిగిలేదు చిన్న విత్తనం, ఒక వరి విత్తనం అంత విత్తనం మిగులుతుంది. ఈ 3 ట్యాకిల్ చేసేవాళ్ళు లేదా, సిన్సియర్గా ట్యాకిల్ చేసేవాళ్ళు లేదా, లేకపోతే జిఎస్టీ ఇంత పెరిగిందని చెప్తున్నారు. అంటే ట్యాక్సెస్ పెరగటంలో ఆనందం పడే గవర్నమెంట్ చిదంబరం ఒకసారి చేసేవాడు, వీళ్ళు చేస్తున్నారు. చిదంబరం కూడా అలా చెప్పేవాడు, ఎంత పెంచే ట్యాక్సెస్ అని. ట్యాక్సెస్ పెంచేవంటే సామాన్యమైన వ్యక్తుల నుంచి నువ్వు తీసుకుంటున్నావు. పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వాళ్ళు ట్యాక్సెస్ కట్టరు కదా, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మీదే కదా, మనకి జిఎస్టీ మీదే కదా. మీరు సబ్బు కొనుక్కున్నా, ఒక మందు కొనుక్కున్నా, ఒక కాఫీ తాగినా డబ్బులు తీసుకుంటున్నారు కదా. సో ఇవన్నీ ఆ మైండ్ మార్చుకుంటున్నారా లేదా, సైకాలజీ మార్చుకుంటున్నారా లేదా, అది మనకు తెలుస్తుంది. అది మార్చుకోకపోతే ఇది వెంటనే ఇది మార్చేది లేదు, తర్వాత రెక్టిఫై చేసుకోలేవు. ఇది ఈ ఆర్థిక వ్యవస్థ ఎంత పెద్ద వ్యవస్థ అంటే ఈవేళ బట్టలు నొక్కితే 6 నెలల తర్వాత ఆ మలుపు తిరుగుతారు, ఆ మార్పు వస్తాయి. అది చేస్తారా లేదా? లాస్ట్ బడ్జెట్లో చేయలేదు, ఆ ముందల బడ్జెట్లో చేయలేదు. లక్షల రోజులకు పెట్టారు. ఎక్కడ రోడ్లు పెట్టారు? 7 లేన్లు రోడ్లు, 8 లేన్లు రోడ్లు, కారులు లేని చోట పెట్టారు చైనాలాగా. అది మానుకుంటారా? మనకు చూడాలి. అంటే పుల్లారావు గారు, అంటే గత మౌలిక రంగంలో ఏదైనా చూసుకుంటే అభివృద్ధి కోసం దగ్గర 11 లక్షల కోట్లకు పైగా దానికి సంబంధించి కేటాయించాము అంటూ దాని ప్రశంసలు కూడా దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించామంటూ కూడా మోదీ ప్రభుత్వం ప్రశంసలు తీసుకుంది. యాక్చువల్గా గత ఎన్నికల్లో కూడా దాన్ని సగర్వంగా చెప్పుకుంది కూడా. ఒకసారి రిపీట్ చేయండి దయచేసి. అంటే మౌలిక రంగాల అభివృద్ధి కోసం 11 లక్షల కోట్ల పైగా మేము కేటాయించాము, దాన్నేమో దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపామంటూ సగర్వంగా ఉన్న ఎన్నికల్లో కూడా చెప్పుకుంది మోడీ ప్రభుత్వం. అది పని చేయలేదు కదా. నువ్వు ఇచ్చిన మందు పని చేయకపోతే డాక్టర్ అయినా మార్చుకోవాలి, మందు అయినా మార్చాలి, తప్పదు. ఇది చాలా సీరియస్ సార్. ఫైనాన్స్ మినిస్టరు మనం ఆ మందు అయినా మార్చాలి, ఫైనాన్స్ మినిస్టర్ అయినా మార్చాలి, తప్పదు. ఇంత పెద్ద ఎకానమీనే ఎవరో కూర్చోబెట్టేసి మన రాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్స్ మాట్లాడినట్టుగా కుదరదు. రాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్స్ ఏంటంటే అప్పులు లేవాలి, అప్పులు తీసుకొస్తే గడుస్తాయి. ఇది చాలా సీరియస్ అఫేర్. ఇది చాలా సింపుల్గా చూస్తున్నారు, ఏదో ఫైల్ పెడితే చదివేస్తున్నారు. మీద ఒకే అడుగుతున్నారు మిమ్మల్ని ప్రశ్న. మన 2 మిత్రులు కూడా ఉన్నారు. అందరూ ఏమంటున్నారు, వ్యవసాయానికి మద్దతు ధరలు పెంచితే హ్యాపీ అయిపోతారు. సరే, మద్దతు ధరలు వరికి 1000 రూపాయలు పెంచారు ఊరికనే. మిగతా ధరలు పెరిగినప్పుడు నీకు ఉపయోగం ఏంటి? ఒక రైతుకి 30 సంవత్సరాల క్రితం గోదావరి జిల్లాల్లో, కృష్ణా జిల్లాల్లో, డెల్టా ల్యాండ్లో 2 ఎకరాలు ఉంటే బ్రతికేవాడు, కుటుంబం బ్రతికేది. ఇప్పుడు చాలట్లేదు కదా, ఎందుకంటే టర్మ్స్ ఆఫ్ అగ్రికల్చర్ మారిపోయింది, అగ్రికల్చర్ రోల్ మారిపోయింది. అవన్నీ చదువుకోవడానికి టైం కావాలి. అందువల్ల ఇవన్నీ చేయలేదు. కాబట్టి ఈసారి చేస్తారా, కొంతవరకు చేస్తారా అంటే నాకు నమ్మకం లేదు. ఎందుకంటే ఆ మనుషులే ఉన్నారు కాబట్టి, ఆ డాక్టర్లే ఉన్నారు కాబట్టి ట్రీట్మెంట్ మారుస్తారా? మారిస్తే మనం విశేషంగా వెల్కమ్ చేయొచ్చు. తప్పకుండా ఆంధ్రప్రదేశ్కి విషయం చెప్తున్నా, ఆ 2014లో హామీలు చాలా వరకు ఇస్తారు, రిఫైనరీ ఇస్తారు, అది మాత్రం చేస్తారు. పొలిటికల్గా పీక్ మీదకి వచ్చింది కాబట్టి బీహార్కి, ఆంధ్రాకి చేస్తారు, దాంట్లో డౌట్ లేదు. కానీ అది సరిపడదు కదా. ఒక రైతుకి ఎక్కడో పెట్రోలియం ప్లాంటు ఆ మచిలీపట్నంలో వస్తుంది, 60,000 కోట్లు, నువ్వు సంతోషంగా ఉన్నావంటే ఎందుకుంటాడు? నీ పరిస్థితి ఏంటి? నీకు 5 ఎకరాలు ఉంటే నీ ఆదాయం ఎలా పెరుగుతుంది? ఆదాయం పెరిగి నీకు ధరలు పెరిగితే ఉపయోగం ఏంటి? అందువల్ల అది ఎలా చేస్తారు అంటే ఫోకస్ చేస్తారు. అంటే పుల్లారావు గారు, అంటే గత ఇంటీరియం బడ్జెట్ ఎస్టిమేషన్ కంటే కూడా ఈ ఏడాది ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఏదైతే ఉన్నాయో అది 35,000 కోట్లకు పెరిగాయి కదా. కాబట్టి ఈ ఏడాది కూడా అదే ఊపులో ఉంటాయని అంచనాలు ఉన్నాయి కదా. అసలు నువ్వు పన్నులు తీసుకోవటం దేనికి? నువ్వు ఉదాహరణ చెప్తుందా, నీ పన్నులు మీ దగ్గరే ఉన్నాయి, పల్లెటూరులో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, కొనుక్కుంటారు కదా. ఒక చిన్న విషయం చెప్పు, మీరు ఒక వ్యక్తికి ₹1,00,000 వచ్చే సంవత్సరానికి ఆదాయం వ్యక్తికి ఇంకో 5 లక్షలు ఇస్తే బ్యాంకులో పడేస్తుంది. 5 లక్షల ఆదాయం వచ్చే వ్యక్తికి 5 లక్షలు ఇస్తే 5 లక్షలు ఖర్చు పెడతారు, సర్క్యులేషన్లోకి వస్తుంది డబ్బు.
రైతుల చేతిలోకి డబ్బు వెళ్ళి నువ్వు ఫ్రీగా ఇప్పుడు 9 కోట్ల మందికి ఇస్తున్నావు, 10 కోట్ల మందికి ఇంకా ఎక్కువ ఇస్తే రూరల్ ఏరియాస్లో డబ్బు సర్క్యులేట్ అవుతుంది, అక్కడ సర్క్యులేట్ అవుతుంది ఆ డబ్బు. దాన్ని ఏమంటారంటే వెలాసిటీ ఆఫ్ మనీ అంటారు, అంటే మనీ స్పీడ్. అదే 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 ప్రత్యక్ష పన్ను రూపంలోనే కదా 1,35,000 కోట్లు ఏదైతే ఉందో. ట్యాక్సెస్ ఇచ్చేది ఎంత పన్నులు కలెక్ట్ చేసామంటే ఎవరికి మీరు పేదవాళ్ళ నుంచి డబ్బు తీసేసుకుంటున్నారు, మధ్యతరగతి వాళ్ళ నుంచి తీసేసుకుంటున్నారు. జిఎస్టీ పెరిగిందని చెప్పుకుంటారా ఎవరైనా చెప్పుకుంటారా? అది ఫెయిలియర్ ఆఫ్ ఎకానమీ. నువ్వు ఇంకా ట్యాక్సెస్ తగ్గించాలి. ట్యాక్సెస్ తగ్గిస్తే ఇన్వెస్ట్మెంట్కి మీ దగ్గర డబ్బు వస్తుంది, మీరు ఖర్చు పెట్టుకుంటారు, కన్జంప్షన్ పెరుగుతుంది. కన్జంప్షన్ పెరిగితే ఆర్డిపిఎస్ పెరిగితే ఉద్యోగాలు పెరుగుతాయి. ఎవరైనా పల్లెటూరులో మీకు నెలకి 10,000 రూపాయలు ఉద్యోగం ఉన్నారంటే పల్లెటూరులో ఉంటారా? 20,000 పట్టణంకి వస్తారా? పల్లెటూరులో ఉంటారు. 10,000 అయితే అది రిచ్ మనీ. అవి నువ్వు చూసుకో, చాలా కాంప్రిహెన్సివ్గా చేయాలి. నేను చెప్పేది ఏంటంటే ఒక మానవుడు చేయగల పని అంటే కాదు, కానీ అటెంప్ట్ చేయాలి. చేశారో లేదో మనకు 12:30కి తెలిసిపోతారు. అవును, ఓకే ఓకే పుల్లారావు గారు, దాని మీద వాస్తవం మీరు ప్రత్యక్ష పని అనేది జిఎస్టీ రూపంలో వసూలు చేయడాన్ని గొప్పగా చెప్పుకోవటం అనేది కరెక్ట్ కాదు కదా అంటున్నారు. ఓకే, దాని మీద మళ్ళీ మనం అలా డిస్కస్ చేద్దామండి. ఓకే, సైదా గారు ఇది ఏదైతే మ్యాజిక్ ఫిగర్ మిస్ అయ్యి కేంద్రం ఈసారి మిత్రపక్షాల ఊతంతో నిలబడ్డ కేంద్ర ప్రభుత్వానికి ఈ బడ్జెట్ అనేది ఒక రకంగా కత్తి మీద సాము లాంటిదే. ఆ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయగలుగుతారంటారా? ఎందుకంటే ఇప్పుడు సరైన మ్యాజిక్ ఫిగర్ లేక ఈ కొన్ని పార్టీల మీద, మిత్రపక్షాల పార్టీ మీద ఊతం మీద నిలబడింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎలా ఈ బ్యాలెన్స్తో ఈ బడ్జెట్ మెయింటైన్ చేయగలిగిద్ది అంటారా? ఏమంటారు మీ అభిప్రాయం? రహీం గారు, మీకు డిబేట్లో పాల్గొంటున్నటువంటి పెద్దలు డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు, సోదరుడు శేఖర్ రెడ్డి గారు, అలాగే స్వతంత్ర టీవీ వీక్షకులందరికీ కూడా నమస్కారం. ఈరోజు 140 కోట్ల భారతీయులకు సంబంధించి మన దేశ బడ్జెట్ను, స్వల్పకాలిక బడ్జెట్ను మన ఆంధ్ర ఇంటి కోడలైనటువంటి నిర్మలా సీతారామన్ గారు వరుసగా 7వసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నటువంటి సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమెకి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తాం. అయితే ఈ సందర్భంగా రహీం గారు మేము చెప్పేది ఏంటంటే, నిర్మలా సీతారామన్ గారు ఆంధ్ర ఇంటి కోడలు కాబట్టి ఆంధ్ర ప్రజానికానికి, తెలుగు ప్రజానికానికి ఆమె ఏ విధంగా మరి బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ ఆకాంక్షల్ని ప్రతిబింబించే విధంగా ఆమె ఏం చేస్తారని చెప్పి 5 కోట్ల ఆంధ్ర ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే రహీం గారు, మనం చూసాం 10 సంవత్సరాలు మోడీ గారి పరిపాలనలో ఈమె 7వసారి బడ్జెట్ ప్రవేశపెడతా ఉంది. కానీ ఈ 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి కొత్త రాష్ట్రం ఏర్పడి రాజధాని లేని రాష్ట్రంగా మరి ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈ 10 సంవత్సరాల్లో ఎలాంటి బడ్జెట్ కేటాయింపులు కేటాయించకుండా ఈ రాష్ట్రాన్ని కేంద్రం ఏ విధంగా విధ్వంసం చేసిందో మనం చాలా స్పష్టంగా చూసాం. నిన్న మరి ఆర్థిక సర్వే కూడా మనం గమనించాం. ఆర్థిక సర్వే కూడా తప్పుల తడుకులాగా ఇప్పుడు దేశం ఆర్థిక సంక్లిష్టతతో మరి ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళేదో మేము జీడిపి పెరుగుతూ ఉంది 9.6 అని చెప్పుకుంటా ఉన్నాం. కానీ ఈరోజు వాస్తవ పరిస్థితి మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో పెద్దలు పుల్లారావు గారు చెప్పినట్లుగా నిరుద్యోగ భారతం మరి ఏడాది పెరిగిపోతూ ఉంది. ఈరోజు వాళ్ళ సర్వేలను చెప్పారు, ఏడాదికి 78.5 కోట్ల మందికి ఉద్యోగాలు కల్పించాలని చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఆ రోజు మోడీ చెప్పాడు, సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఏదైనా ఒక ఉద్యోగం ఇచ్చాడా ఈ 10 సంవత్సరాల కాలంలో? ఈరోజు ధరల పెరుగుదల మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ధరలు మరి నింగినటువంటి పరిస్థితి. ఈరోజు సామాన్య మానవుడు ఉప్పు, పప్పు, బియ్యం కొనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కేంద్రమే చెప్పింది ఒక సందర్భంలో 81 కోట్ల మందికి మేము ఉచితంగా బియ్యం ఇస్తున్నాం అని చెప్పి మోడీ చెప్పాడు. అనేక పర్యాలు మనం చూసాం. ఇంత పేదరికంలో ఈ దేశం మగ్గుతూ ఉంటే ఇంకా మీరు బడ్జెట్లో పేదలకి ఈ ధరల పెరుగుదల గురించి మీరు ఆలోచించరు. అలాగే వ్యవసాయ రంగం, దేశానికి అన్నం పెట్టేటువంటి రైతన్న ఈరోజు కుదేలైపోతా ఉన్నారు. ఈ దేశం వ్యవసాయ రంగం మీద ఆధారపడి చూసినటువంటి దేశం ఇది.
65 నుంచి 70% మంది రైతాంగం ఈ రోజు గ్రామాల్లో వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి కుటుంబాలు. మరి ఆ వ్యవసాయ రంగానికి తిలోదకాలు ఇచ్చేటువంటి పరిస్థితి మనం ఈ రోజు స్పష్టంగా మనం చూస్తా ఉన్నాం ఈ యొక్క ప్రభుత్వంలో. ఎందుకంటే నల్ల చట్టాలు తీసుకొచ్చి ఏ విధంగా రైతులను వేధించారో మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం వల్ల, అలాగే రైతులకు ఇవ్వాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వటం వల్ల, అలాగే ధర స్థిరీకరణ గురించి అసలు మాట్లాడటం వల్ల, ఎరువుల ధరలు పెంచి విపరీతంగా పారిశ్రామికవేత్తలకు కొమ్ము కాసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం మనం చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజు మధ్యతరగతి జీవులు ఏ విధంగా వేతన జీవులు ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తాం. ఇందాక పెద్దలు పుల్లారావు గారు చెప్పారు, ఈ రోజు మధ్యతరగతి ప్రజలందరూ కూడా బీజేపీని వ్యతిరేకిస్తున్నారని చూసాం. మొన్న ఎన్నికల్లో మరి మధ్యతరగతి అభిమానించే ప్రజలు బీజేపీని అభిమానిస్తారు ఎక్కువగా, కానీ ఈ రోజు మధ్యతరగతి ప్రజలే ఈ రోజు బీజేపీని చిత్రించుకునే పరిస్థితి వచ్చేసింది. ఈ రోజు పూర్తి మెజార్టీ రాలేనటువంటి పరిస్థితి ఈ రోజు కేంద్రంలో బీజేపీ ఉంది. ఎందుకంటే రహీం గారు, ఈ యొక్క బడ్జెట్ మనం చూసినట్లయితే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి మనం పోలవరం ప్రాజెక్టు విషయం కానివ్వండి, పోలవరం ప్రాజెక్టుకి నిధులు ఇవ్వకుండా ఏ విధంగా కాలయాపన చేస్తా ఉన్నారో మనం చూస్తాం. అలాగే రాజధాని లేని రాష్ట్రంగా మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజధానికి వితోధికంగా నిధులు ఇచ్చి ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వానికి. ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ఇబ్బంది పడబాలు చేస్తుందో కోరుతాం. ఈరోజు మోడీ గారు పదే చెప్తా ఉంటారు డబుల్ ఇంజిన్ సర్కార్ అని. ఈరోజు ఏపీలో ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ ఉంది. మీకు ఈరోజు ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ ఉంది. ఈరోజు బాబు, జగన్, పవన్ ఈ ముగ్గురు కూడా మీకు అనుకూలంగా ఉన్నారు. కాబట్టి ఈ ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ తోటి ఈ ఆంధ్రప్రదేశ్ కి ఎక్కువ శాతం నిధులు ఇవ్వాలని చెప్పి నేను కూడా ఈ యొక్క బడ్జెట్ లో నిధులు కేటాయించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. అయితే రహీం గారు మనం గమనించాలి, సైదా గారు మీరు చెప్పినట్టు గతంలో నిరుద్యోగుల్ని ఏదైతే నిరాశపరిచారో మోడీ, అందుకే సీట్లు తగ్గినాయి. నిరుద్యోగులు అనేది ఆ షాక్ అనేది కొంచెం చూపించారు కేంద్ర ప్రభుత్వానికి. కాబట్టి ఈసారి నిరుద్యోగులకు కానివ్వండి, మధ్యతరగతి ప్రజలకు కానివ్వండి, అదేవిధంగా రైతులకు కానివ్వండి, బడ్జెట్లో ఊరట కలిగించే అంశాలు ఉంటాయని భావిస్తున్నారు. ఏమంటారు రహీం గారు? నేతి బీరులో నేయి చందంగా బీజేపీ వాళ్ళలో ఎలాంటి మార్పు రాదు. త్వరలోనే 4 రాష్ట్రాలు ఎన్నికలు జరగబోతున్నాయి. బీహార్, హర్యానా, అలాగే ఢిల్లీ, ఛత్తీస్గఢ్ ఎన్నికలకు సంబంధించి ఆ రాష్ట్రాలకు నిధులు కేటాయిస్తారు తప్ప తెలుగు రాష్ట్రాలు ఏమైనా వాళ్ళకి సంబంధం లేదు, దేశ ప్రజలు ఏమైనా వాళ్ళకి సంబంధం లేదు. నేను చూస్తా ఉన్నాడు కావడి యాత్రకి మరి యాత్ర వెళ్ళే మార్గంలన్నీ షాపుల మీద పేర్లు రాయాలంట, యజమాని పేర్లు రాయాలంట. ఇంత విధ్వంసం ఉంటే, ఇంత మతోన్మాదం ఉంటే ఈ దేశాన్ని ఏమి అభివృద్ధి చేస్తారు? 2047 నాటికి ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడుపుతారని చెప్పి మా అభివృద్ధి దేశంగా తీర్చిదిద్దుతారంట మోడీ గారు. ఎక్కడండి ఈ విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి? ఓకే, కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుంది. శేఖర్ రెడ్డి గారు. నమస్తే అండి రహీం గారు, శేఖర్ రెడ్డి గారు. ఓకే, ప్యానెల్లో ఉన్న పెద్దలకి అలాగే వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఓకే, ఆల్ పార్టీ మీటింగ్లో నిన్న బడ్జెట్ ముందు జరిగిన ఆల్ పార్టీ మీటింగ్ సందర్భంగా కొన్ని రాష్ట్రాలు ప్రత్యేక హోదా గురించి మాట్లాడినాయి. దాంతోపాటు మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏదైతే వైసీపీ పార్టీ చాలా బలంగానే మాట్లాడింది ప్రత్యేక హోదా గురించి, ప్రతిపక్షంగా తన పాత్రను పోషించింది. అయినప్పటికీ కూడా టీడీపీకి అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు అనేటువంటి విమర్శలు వస్తున్న వేళ దాదాపుగా చంద్రబాబు నిన్న ఢిల్లీలో ఏదైతే మోడీని కానివ్వండి, అమిత్ షాని కానివ్వండి, కొంతమంది కేంద్ర మంత్రులను కలిశారు. కాబట్టి ప్రత్యేక హోదా కంటే కూడా ప్రత్యేక నిధుల్ని ఆహ్వానిస్తారని అనుకోవచ్చు కదా రహీం గారు? ఏదైతే 2014లో అప్రజాస్వామ్యకంగా, అసంబద్ధంగా ఆంధ్రప్రదేశ్ని విడగొట్టి ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేకుండా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనే దాన్ని చట్టంలో పొందుపరచకుండా ప్రధానమంత్రి గారు, చట్టంలో పొందుపరచకపోవచ్చు కానీ ప్రధానమంత్రి గారు, అది కాంగ్రెస్ ప్రధానమంత్రి లేకపోతే బీజేపీ ప్రధానమంత్రి లేకపోతే ఇంకో పార్టీ ప్రధానమంత్రి అనేది పక్కన పెడితే, దేశ ప్రధాని హోదాలో రాజ్యసభలో హామీ ఇచ్చిన అంశాన్ని తొంగలో దొక్కేసినటువంటి బీజేపీ 2014లో కూడా చూసామండి. 5 ఏళ్ళు ప్రత్యేక హోదా కాదు, 10 ఏళ్ళు కావాలి, 15 ఏళ్ళు కావాలని తిరుపతి వెంకన్న సాక్షిగా ఇదే పవన్ కళ్యాణ్, ఇదే చంద్రబాబు, ఇదే మోడీ, వీళ్ళు ముగ్గురు కూడా అక్కడ కూర్చొని రాష్ట్ర ప్రజానికాన్ని వంచి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు కూడా పొత్తులోనే ఉన్నారండి. అధికారంలోకి వచ్చిన తర్వాత
ప్రత్యేక హోదాకి తిలోదకాలు ఇచ్చి ప్రత్యేక హోదాని తుంగలో తొక్కి ప్రత్యేక ప్యాకేజ్ అని చెప్పేసి ప్రత్యేక ఆర్థిక మండలం అని చెప్పేసి వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజ్ అని ఇలా రకరకాల భ్రాంతిని చూపించి రాష్ట్ర ప్రజలను 2014 నుంచి 19 వరకు మోసం చేసినటువంటి పరిస్థితి. మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా గురించి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఈ రోజుకి నిలిచింది అంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కృషి. అది 2019లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వెరీ క్లియర్ గా కేటగారికల్లి అప్పటి మా ముఖ్యమంత్రి వర్యులు క్లియర్ గా చెప్పడం జరిగింది. ఏంటంటే బీజేపీకి కేంద్రంలో పూర్తి మద్దతు ఉంది, మనం వాళ్ళని వేడుకోవడం తప్పిస్తే డిమాండ్ చేసే పరిస్థితిలో మనం లేము అని చెప్పి ప్రజలకి క్లియర్ గా వాస్తవాలను మేము వివరించి ప్రతి సందర్భంలోనూ ప్రతి సెషన్లోనూ పార్లమెంట్ సెషన్లోనూ ప్రతి నీతి ఆయోగ్ సమావేశంలోనూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా ఆవశ్యకత ఆంధ్ర రాష్ట్రానికి ఎంత ఉంది అని చెప్పి మేము గళమెత్తినటువంటి సందర్భాలు ఉన్నాయి. మోడీ గారు విశాఖపట్నం వచ్చినప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ని గురించి కానీ ప్రత్యేక హోదా గురించి కానీ పబ్లిక్ మీటింగ్ లో మోడీ గారికి విన్నవించినటువంటి చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. కానీ నేడు కేంద్రంలో బీజేపీ పార్టీ సంకీర్ణ పార్టీగా ఉంది. ఏదైతే టీడీపీ ఈరోజు మద్దతు ఇవ్వకపోతే బీజేపీ అక్కడ పడిపోయే పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా అనే అంశాన్ని మరిచి రాష్ట్రానికి వెన్నుపోటు పొడుస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ క్షమించరు అనేది మాత్రం క్లియర్ గా చెప్పగలనండి. ఇంకో విషయం ఏంటంటే ఏదైతే ఈరోజు నిర్మలా సీతారామన్ గారు వరుసగా 7వ బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నిర్మలా సీతారామన్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నిన్న ఇచ్చినటువంటి ఏదైతే ఎకానమిక్ సర్వేను కూడా చూడడం జరిగిందండి. అందులో క్లియర్ గా మొత్తం మీద సారాంశం వింటే రాష్ట్రంలో దాదాపుగా 35 సంవత్సరాల లోబడి ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా 50 to 60% అంట సార్ ఉద్యోగం చేయడానికి నైపుణ్యాలు లేవంటండి. ఉద్యోగం చేయడానికి నైపుణ్యాలు లేవంట. అంటే గడిచిన 10 సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ ఎంత నిర్వీర్యం అయిపోయింది అనడానికి ఇది ఒక్కటి ఉదాహరణ కాదా సార్? గ్లోబలైజేషన్ లో భాగంగా ప్రపంచం మొత్తం నాణ్యమైన స్కిల్డ్ ఎడ్యుకేషన్ వైపు వెళ్తూ ఉంటే మన దేశంలో మాత్రం ఇంకా జాతీయతావాదం అంటారు, ఇంకా కొన్ని నేను మాట్లాడకూడదండి. ఆ దిశగా రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలందరినీ కూడా తిరోగమనంలో తీసుకెళ్తుంది బీజేపీ పార్టీ. మొన్నటి ఫలితాల ద్వారా అయినా సరే మోడీ సర్కార్ దేశ ప్రజల ఆకాంక్షలను గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. నిరుద్యోగ రేటు చూసుకుంటే విపరీతంగా పెరిగిపోయింది. నిర్మలా సీతారామన్ గారు ఇచ్చినటువంటి నిన్న ఎకనామిక్ సర్వేలోనే 73.6 లక్షల మందికి ఏడాదికి మనం ఉపాధి కల్పిస్తే కానీ ఉద్యోగాలు ఇస్తే కానీ బ్రతకలేని పరిస్థితి ఉంది అని చెప్పేసి సాక్షాత్తు స్వయాన వాళ్ళు ఇచ్చుకున్నటువంటి ఎకనామిక్ సర్వేలో ఉంది. ఇక ఇన్ఫ్లేషన్ చూసుకుంటే సార్ ద్రవ్యోల్బణం ధరలు ఆకాశాన్ని అంటాయి. ఇంతకుముందు స్టేట్ ట్యాక్స్ ఉన్నప్పుడు రాష్ట్రాల పరిధిలో ఉండేది ధరల నియంత్రణ మొత్తం కూడా జిఎస్టీ అని తీసుకొచ్చి మొత్తం నిత్యావసర ధరల ఏదైతే కంట్రోల్ మొత్తం కేంద్ర ప్రభుత్వం దగ్గర పెట్టుకొని వాళ్ళు ఎంత గారిడి ఆడతారంటే అండి, ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉంటే అక్కడికి వెళ్తారండి. అక్కడికి వెళ్ళి ప్రతిపక్ష పార్టీల మీద దుమ్మెత్తి పోస్తారు, ధరలు పెరిగిపోయాయి, రాష్ట్ర సర్కార్ ఏం చేస్తుందని. కానీ వాస్తవంలో ఏంటంటే ఆ ధరల మీద నియంత్రణ ఎవరి చేతిలో ఉంది? కేంద్ర ప్రభుత్వం చేతిలో లేదా? రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఎక్కడైనా ధరల మీద నియంత్రణ ఉందా అండి? 2014కు ముందు ఏదైతే సిలిండర్లు పట్టుకొని ఢిల్లీ వీధుల్లో సార్ ధర్నాలు చేసినటువంటి ఇదే బీజేపీ పార్టీ మరి సిలిండర్ ధరలు డబుల్ అయిపోయాయి 10 ఏళ్లలో. అదే శేఖర్ రెడ్డి గారు మీరు చెప్పినట్టే ఏదైతే మీరు చెప్పిన దానికి ఏకీభవిస్తూ శేఖర్ రెడ్డి గారు మీరు చెప్పిన దాన్ని ఏకీభవిస్తూ మధ్యతరగతి ప్రజలకు ఎవరైతే నిరుద్యోగులకి రహీం గారు నేను 1 minute లో ఫినిష్ చేస్తాను. చెప్పండి. పెట్రోల్ ధరలండి, పెట్రోల్ ధరలు 2014కు ముందు ఎంత ఉన్నాయి, ఈ రోజు ఎంత అయ్యాయి? ఆ రోజు పెట్రోల్ బ్యారెక్ ఎంత ఉంది, ఈ రోజు ఎంత ఉంది? కారణం ఏం చెప్పారో తెలుసా అండి? కాంగ్రెస్ పార్టీ అప్పటి యూపీఏ పార్టీ
పెట్రోల్ బకాయిలు ఎక్కువ ఉంచిపోయింది, ఏదైతే ఆయిల్ సంస్థలకి బకాయిలు పెట్టిపోయింది, ఆ బకాయిలు చెల్లించడానికి మేము ధరలు ఇలాగే కొనసాగిస్తున్నామన్నారు. మరి ఎన్ని సంవత్సరాలు బకాయిలు ఉంటాయండి? 10 ఏళ్ళకు కూడా బకాయిలు తీరలేదా కాంగ్రెస్ పార్టీ యూపీఏ పెట్టిన బకాయిలు? ఎంతకాలం? ఏ రోజైనా ప్రతిపక్షాల మీద బురద జల్లడం తప్పిస్తే తామేం చేశాం ఈ 10 ఏళ్లలో అని చెప్పుకోవడానికి బీజేపీ పార్టీ దగ్గర ఏం లేదండి. బీజేపీ పార్టీ దగ్గర ఏం లేదు. అదే ఈ రోజు వెరీ క్లియర్ జరుగుతున్నామండి. అదేనండి చంద్రబాబు నాయుడు శేఖర్ రెడ్డి గారు నేను గారు చెప్పినట్టు అదే ఏదైతే మీరు చెప్పారో ఈ గ్యాస్ సంబంధించి కానివ్వండి, మధ్యతరగతి ప్రజలకు సంబంధించి కానీ, నిరుద్యోగ ఇలాంటివన్నీ కొందరికి దూరం అయ్యే విధంగా కేవలం పారిశ్రామికవేత్తలకే కొమ్ము కాసుకుంటూ ఆ జిఎస్టీలను చూసుకుంటూ ఇలాంటి కొన్ని కేంద్ర ప్రభుత్వం కొన్ని మధ్యతరగతి ప్రజలు దూరమైంది కాబట్టే కొన్ని సీట్లు తగ్గినాయి. కాబట్టే ఈసారి బడ్జెట్లో మధ్యతరగతి ప్రజలకి, నిరుద్యోగులకి, అదేవిధంగా ఎవరైతే ట్యాక్స్ పేయర్స్కి వాళ్ళకి అనుకూలంగా అన్ని కొంచెం దగ్గరయ్యే విధంగానే బడ్జెట్ రానుందన్నటువంటి ఆశ కనబడతా ఉంది. ఎందుకంటే నిన్న ఏదైతే హల్వా ఫంక్షన్ జరిగిందో ఆ టైంలో నిర్మలా సీతారామన్ చూస్తుంటే ఆ అత్యుత్సాహం ఎన్ని చూస్తుంటే ఏదో ఒక మంచి ఆశగానే అందరూ రాష్ట్రంలో కానివ్వండి దేశంలో ప్రజలు ఎదురు చూసే పరిస్థితి ఉంది. ఓకే, దీని మీద మరికొద్ది గంటల్లో నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టున్నారు. దానికి సంబంధించి 125 కోట్ల మంది జనాభా ఎదురు చూస్తున్నారు. ఏ రంగాల్లో ప్రతి రంగానికి సంబంధించి కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి దాంతోపాటు దేశం మొత్తం ఒక ఎత్తు అయితే కొత్తగా ఈ 2 తెలుగు రాష్ట్రాలు ఇటీవల ఎన్డీఏ కూటమిలు ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ కూడా ఎదురు చూస్తూ ఉంది. ఎటువంటి బడ్జెట్లో ఏదైతే గాయపడ్డ ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి నిధులు రాబోతున్నాయంటూ కూడా తెలుగు రాష్ట్ర ప్రజలతో పాటు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాగా ఎదురు చూస్తున్నారు. సో ఇదే అంశం మీద మనతో పాటు ఇప్పుడు డిబేట్లో ఉన్నారు సైదా గారు. చెప్పండి, బడ్జెట్ అనగానే ప్రధానంగా గుర్తుకొచ్చేది ప్రస్తుతం అంశం అమరావతి. గతంలో ఇదే అమరావతిని మోడీ గారు శంకుస్థాపన చేశారు, తర్వాత ఏదో కొద్ది గొప్ప సాయం చేశారు. ఆ తర్వాత అంతర్జాతీయ సంస్థల్ని ఎవరైతే పరిశ్రమలు మొత్తాన్ని చంద్రబాబు అప్పట్లో ఇన్వైట్ చేయటం మొత్తం ఒక ఆశాజనకంగా సాగుతున్న సమయంలో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఒక రాజధాని కాదు 3 రాజధానులు అంటూ కూడా స్టేట్ని ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత ఏ రాజధాని లేకుండా పోయింది. మళ్ళీ చంద్రబాబు గవర్నమెంట్ రావటం, ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం అవటం, అది ముఖ్యంగా కీ రోల్ పోషించే టైంలో. కాబట్టి మనం ఎక్కువగా బడ్జెట్లో అమరావతి సంబంధించి ఆశించవచ్చా? ఎందుకంటే ఢిల్లీ టూర్ ఇప్పటికే 2-3 సార్లు జరిగినాయి చంద్రబాబు గారు. ఏమనుకోవచ్చు సైదా గారు? రహీం గారు, మీరు చెప్పినట్లుగా చంద్రబాబు గారు ఇప్పటికే ఢిల్లీ టూర్ 2 సార్లు వెళ్ళాడు, అన్అఫిషియల్ గా 4 సార్లు వెళ్ళొచ్చు. వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఎలాంటి నిధులు వచ్చే పరిస్థితి లేదనేది ఆయనకి సంకేతాలు అందాయి. అందువలనే ఈ రోజు నుంచి బడ్జెట్ సమావేశాలు, నిన్నటి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైంది. గవర్నర్ ప్రసంగం నిన్న జరిగింది. అయితే ఈ బడ్జెట్ సమావేశాల్లో ఫుల్ లెంత్ బడ్జెట్ సమావేశం పెట్టకుండా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ని ప్రతిపాదిస్తూ దాన్నే ఆర్డినెన్స్ తీసుకొచ్చే విధంగా ఈరోజు ప్రభుత్వం కృషి చేస్తున్న విషయం మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మీరన్నట్టుగా ఆ రోజు మోడీ గారు ప్రధానమంత్రిగా అమరావతి రాజధాని నిర్మాణానికి ఆయన ప్రత్యేక అతిథిగా వచ్చి ఆయనే భూమి పూజ చేసి చారెడు మట్టి గుప్పెడి నీళ్ళు ఇచ్చిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. గుప్పెడి మట్టి చారెడు నీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ రోజు ఆయన ఏం మాట్లాడాడు? ఢిల్లీ రాజధానిని తలదన్నే విధంగా నేను రాజధాని నిర్మాణానికి కృషి చేస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషి 10 సంవత్సరాలైనా ఒక్క ఏదో తాత్కాలికంగా ఒక 100 కోట్లు 1000 కోట్లు 1500 కోట్లు ఇచ్చాడు తప్ప రాజధాని నిర్మాణానికి ఎక్కడ అవకాశం కల్పించినటువంటి పరిస్థితి మనం చాలా స్పష్టంగా చూసాం. ఆయన భూమి పూజ చేసినటువంటి ప్రాజెక్టుకే నిధులు ఇవ్వనటువంటి పెద్ద మనిషి ఈ రాష్ట్ర అభివృద్ధికి ఏమి నిధులు ఇస్తాడు? ఈ విషయాన్ని మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం. అలాగే ఈ రాష్ట్రం మరి 2014లో తెలంగాణ నుంచి విడిపోయాం, కొత్త రాష్ట్రం, అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు పూర్తిగా ఈ రాష్ట్రం దాదాపు 14 లక్షల కోట్ల పైగా అప్పులు ఊబిలో కూరుకుపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థికంగా చేయూతనివ్వాల్సినటువంటి అవసరం కూడా కేంద్రానికి ఉంది. అలాగే ఆర్థిక చేయూత ఇస్తే తప్ప ఈ రాష్ట్రం ముందుకెళ్లే పరిస్థితులు లేవు. మనం చూసాం గతంలో ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి, పెన్షనర్లకి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ జీతాలు ఇవ్వటం కోసం
అందరినీ తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో చూసాం. సచివాలయాల్ని తాకట్టు పెట్టాం, రాజధాని ప్రాంతాన్ని తాకట్టు పెట్టాం, తాగుబోతుల్ని తాకట్టు పెట్టాం, అలాగే మహిళా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ని కూడా తాకట్టు పెట్టి రుణాలు తీసుకొచ్చి మరి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిన పరిస్థితి మనం చూసాం. ఇలాంటి ఆర్థిక గడ్డు కాలంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ కి ఇతోధికంగా మరి బడ్జెట్ లో నిధులు కేటాయిస్తారా లేదా అనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది. అలాగే అనేక రైల్వే ప్రాజెక్టులు మనం చూసాం. ఎప్పుడు కూడా ఆంధ్రాకి రైల్వేలో మంత్రి అయ్యేటువంటి అవకాశాలు లేవు. ఇప్పుడు ఇచ్చినటువంటి శాఖలు కూడా ఉపయోగపడినటువంటి శాఖలు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రానికి. దానివల్ల మరి విమానయాన శాఖ ఇస్తే దానివల్ల ఉపయోగం ఏమైనా ఉందా మనకి? ఎందుకు రైల్వే శాఖ ఇవ్వకూడదు? ఎందుకు మరి చంద్రబాబు నాయుడు గారు కేంద్రాన్ని డిమాండ్ చేయలేకపోతా ఉన్నాడు? ఈరోజు ఈ ఊతకర్రలతో నడుస్తూ ఉంది కేంద్రం. ఒకరు నితీష్ కుమార్, ఒక ఆయన చంద్రబాబు. ఈ రెండు పార్టీలు మరి ఆయనకి ఇచ్చే కేంద్రంలో మద్దతు ఇస్తా ఉన్నాయి వాళ్ళ పార్లమెంట్ సభ్యుల ద్వారా. ఆ రెండు పార్టీలు తప్పుకుంటే ఆ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితిలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు కేంద్రాన్ని డిమాండ్ చేయలేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేయలే, మరి ఇప్పుడు ఈయన డిమాండ్ చేయటంలా ఏంది దౌర్భాగ్యం? అదే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నట్టయితే ఏమైతే మేము రాష్ట్ర విభజన సందర్భంగా చెప్పినటువంటి హామీలన్నింటినీ కూడా తూచా తప్పకుండా అమలు పరిచేవాళ్ళం. దాదాపు 5 లక్షల కోట్ల విలువైనటువంటి అన్ని కార్యక్రమాలను కూడా ఈ రాష్ట్రానికి సమకూర్చి పెట్టేవాళ్ళం. అలాంటి మా పార్టీని ధిక్కరించి మాయ మాటలు మాట్లాడే మోడీకి మరి వత్తాసు పలికినందువల్లే ఈ రాష్ట్రం ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడింది అనేది వాస్తవం రహీం గారు. ఎందుకంటే మనం రైల్వే వ్యవస్థ కూడా చూస్తూ ఉన్నాం, దేశవ్యాప్తంగా రైల్వేల పరిస్థితి కూడా. ఈరోజు మీరు చెప్తా ఉన్నారు వందే భారత్ రైలు అంటున్నారు, అలాగే బుల్లెట్ ట్రైన్స్ అంటున్నారు, మెట్రో ట్రైన్స్ అంటున్నారు. ఈరోజు సామాన్య ప్రయాణికులు, ఈరోజు సామాన్యులు ప్రయాణించేటువంటి ప్రయాణికులు వాళ్ళ పరిస్థితి ఎంత దుర్మార్గం ఉందో మీరు చూడండి. ఈరోజు ఆ రైళ్లలో, ప్యాసింజర్ రైళ్లలో, ఎక్స్ప్రెస్ రైళ్లలో బోగీలు లేక ఏ విధంగా సామాన్య ప్రజలు, పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు గుంపులు గుంపులుగా బందీ దొడ్లు ఎక్కినట్టుగా మరి బస్సుల్లాగా మరి ఆ యొక్క ప్రయాణం చేస్తూ ఉంటే ఈ ప్రధానమంత్రి కనిపించటం లేదని నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు రైల్వే వ్యవస్థలన్నింటినీ కూడా ఒక్కొక్క దాన్ని నువ్వు ఈరోజు ప్రైవేటీకరణ చేసుకుంటా పోతా ఉన్నావు. ఈరోజు పోర్టులు ప్రైవేటీకరణ చేస్తా ఉన్నావు. నువ్వు ఎక్కడ నీ అభివృద్ధి మోడీకి? సైదా గారు అంటే ఒకటికి 4 సార్లు చంద్రబాబు వెళ్ళటానికి కూడా ప్రధాన కారణాలు చెప్పుకుంటున్నారు ఆ పార్టీ, ఏదైతే టీడీపీ పార్టీ ఉందో. ఎందుకంటే గతంలో మొదటిసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు ఏదైతే ఉన్నాయో జాతీయ రహదారుల గురించి కానీ, నేషనల్ హైవేస్ గురించి కానీ, రాష్ట్రంలో ఇప్పటికే రహదారులు బాగా దెబ్బతిన్నాయి. మనం చూసాము గత 5 ఏళ్లుగా ఎలాంటి ఘోరమైన పరిస్థితులు చూసాము. వీటన్నిటి కూడా కొంత బడ్జెట్ని కేటాయించాలి, నేషనల్ హైవే కేటాయించాలంటే ఒకసారి, తర్వాత ఏదైతే గాయపడ్డ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక రాజధాని గురించి అంటూ కూడా ఒకసారి, ఈ విధంగా అనేక సార్లు వెళ్ళినప్పుడల్లా మన రాష్ట్ర పరిస్థితులను వివరిస్తూ ఇటు షాని కానివ్వండి, అమిత్ షాని కానివ్వండి, ఇటు మోడీని కానీ పదే కలవటం, దాంతోపాటు ఏ శాఖలకు సంబంధించినటువంటి ఆ శాఖ మంత్రులతో కూడా కలవటం కూడా జరిగింది. కాబట్టి బడ్జెట్కు ముందుగానే తన అనుభవాన్ని ఉపయోగించి చంద్రబాబు బడ్జెట్లో ఎటువంటి నిధులు కేటాయించాలి, ఏ రంగాలకు కేటాయించాలి అన్నటువంటి ఒక ఫిల్టర్ కాచి వడబోచి ఒక బడ్జెట్ను రిక్వెస్ట్గా కేంద్రానికి ఇచ్చారనేటువంటి మాటని టీడీపీ చెప్తుంది. అది ఆశించవచ్చు కదా అలా? ఏమంటారు సీదా గారు? ఇవన్నీ డాక్యుమెంట్ రూపంలో ఆయనకు ఉన్నటువంటి అనుభవంతో, తనకున్నటువంటి ఈ చాతుర్యంతో, తనకున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి మీరు చెప్పినట్లుగా డాక్యుమెంట్ రూపంలో ఇస్తే ఇచ్చుండొచ్చు, మనం కాదనం. ఎందుకంటే మన పార్లమెంటరీ పార్టీ నేతతో కూడా కూర్చొని మాట్లాడిన సందర్భంలో కూడా ఒక్కొక్క పార్లమెంట్ సభ్యుడికి ఒక్కొక్క మంత్రిని సంబంధించినటువంటి శాఖను అప్పచెప్పి ఇవన్నీ కూడా మానిటరింగ్ చేయమని చెప్పినటువంటి సందర్భం కూడా మనం చూసాం. అయితే ఇక్కడ మోడీ గారు ఈతాకు లాంటి వాడు, ఈతాకు రాలదు. ఎన్ని చెప్పినా చంద్రబాబు నాయుడు ఏం చెప్పినా ఏం చేసినా, ఎందుకంటే జగన్నే దత్తపుత్రులు లాంటి జగన్కే ఆయన ఏం చేయాల గత 5 సంవత్సరాల పాలనలో. ఇప్పుడు చంద్రబాబుకి మరి ఆయన చెప్పినటువంటి కోరికలను నెరవేర్చాలని చెప్పి అనుకోవటంలా. డివైడ్ అండ్ రూల్ పాలసీ మోడీది, డివైడ్ అండ్ రూల్ పాలసీ.
చూద్దాం ఇద్దరిని సైదా గారు ఇంకా వాడుకుంటున్నారు. మరికొద్ది గంటల్లో బడ్జెట్ రానున్న సమయంలో నిజంగానే మీరు చెప్పినట్టు చంద్రబాబు అనుభవాన్ని రంగరించి రాష్ట్రానికి ఏమేం కావాలో ఎటువంటి నిధులు కావాలో ఏ శాఖలు కావాలో అనేది ఇవ్వటం జరిగింది కాబట్టి చూద్దాం అటువంటి ఆశగానే మనం పాజిటివ్గానే చూద్దాం ఎదురు చూద్దాం మరికొద్ది గంటల్లో తెలిసింది. ఓకే, దాన్ని చర్చించే ముందు శేఖర్ రెడ్డి గారు ఒకసారి మీతో. శేఖర్ రెడ్డి గారు, దాదాపుగా ఈ ఏదైతే నిర్మలమ్మ పద్దులో ప్రధానంగా ఒక అమరావతి చూసుకుంటే నెక్స్ట్ పోలవరం అనేది మనకు బాగా ఇంపార్టెంట్. పోలవరం ఇంకా 30% పనులు మిగిలే ఉన్నాయి. బడ్జెట్లో దీన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పోలవరాన్ని కూడా సపరేట్గా నిధులు అంటూ. ఎందుకంటే పోలవరంలో మీ హయాంలో చాలా వరకు చాలా దెబ్బతిందని మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాల్సి వస్తుందంటూ పదే చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్టేట్మెంట్ సందర్భంగా ఈరోజు మనం బడ్జెట్లో పోలవరం సంబంధించి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఏమంటారు, మీ అభిప్రాయం ఏంటి? పోలవరం అనే అంశం మీద 70% పనులు పూర్తయ్యాయి అనే ఎవరైనా ఇరిగేషన్కి సంబంధించిన నిపుణుడు ఎవడైనా ఉన్నా సరే సార్, డైరెక్ట్గా నేను చర్చకు సిద్ధం సార్. ఎనీబడి దేశంలోనే ఏ ఇరిగేషన్ రంగ నిపుణుడైనా తీసుకురండి, 70% పనులు పూర్తయ్యాయి అని చూపిస్తే నేను ముక్కు నేలకు రాస్తా అండి. నేను చర్చకు సిద్ధం, రమ్మని చెప్పండి. ఏంటండి 70% పూర్తయింది పనులు? అసంబద్ధంగా కమిషన్ల కోసం పోలవరం ప్రాజెక్ట్ని నిర్వీర్యం చేసింది చంద్రబాబు నాయుడు గారు అయితే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద మాట్లాడతారండి. అసలు పోలవరం ప్రాజెక్ట్ అనేది నది మీద కడతారా, నదిని పక్కకి చీల్చి కడతారా అనేది కూడా తెలుగుదేశం పార్టీలో చాలా మందికి తెలియదు, బీజేపీలో చాలా మందికి తెలియదు. అసలు పోలవరం ప్రాజెక్ట్ డిజైన్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. కానీ పోలవరం ప్రాజెక్ట్ని జగన్మోహన్ రెడ్డి గారు నిర్వీర్యం చేశారని చెప్పి మాట్లాడు. సార్, వాస్తవంగా ముందు స్పిల్వే కట్టాలి, స్పిల్వేకి నదిలోంచి అప్రోచ్ ఛానల్ తీసుకురావాలి, దాని తర్వాత స్పిల్ ఛానల్లోంచి నీళ్లు మళ్లించాలి. మళ్లించిన తర్వాత అంటే మీ అభిప్రాయం ప్రకారం ఎంత శాతం పూర్తయింది అంటారు? సార్ తర్వాత అప్పర్ కాపర్ డ్యామ్, తర్వాత లోయర్ కాపర్ డ్యామ్ కట్టాలి. అది కట్టిన తర్వాత సార్ అంటే 70% పనులు పూర్తి కాలేదంటున్నారు. 70% పనులు పూర్తి కాలేదంటున్నారు శేఖర్ రెడ్డి గారు. 70% పనులు పూర్తి కాలేదన్నారు. ఎంత శాతం పూర్తయింది? మీ హయాంలో ఎంతవరకు చేశారు? సార్ నేను చెప్తాను, వినండి సార్, అది కూడా చెప్తాను, నేను క్లియర్ గా చెప్తాను కదా. అదే అడుగుతున్నా, నేను అదే అన్నాను. నదీ ప్రవాహాన్ని స్పిల్వేలో నుంచి మరలిచ్చిన తర్వాత అప్పర్ కాపర్ డ్యామ్, లోయర్ కాపర్ డ్యామ్ కట్టి తర్వాత డయాఫ్రమ్ వాల్, దానిపైన ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కట్టాలి. అది ఏదైతే పోలవరం ప్రాజెక్టులో మెయిన్ డ్యామ్ వర్క్స్ అది అయిపోయిన తర్వాత నది ఏదైతే లెఫ్ట్ మెయిన్ కెనాల్, రైట్ మెయిన్ కెనాల్ కి వాటర్ పంపించాలి. వీటితో పాటుగా హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనేది ఒకటి కట్టాలి. ఇది పోలవరం ప్రాజెక్ట్ పూర్తి స్వరూపం. ఇలా ఉంటే చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం పూర్తి చేయాల్సినటువంటి ప్రాజెక్ట్ ని, జాతీయ హోదా ఉన్నటువంటి ప్రాజెక్ట్ ని అసంబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం కడుతుంది అని చెప్పి తీసుకునేటప్పుడే ఇంకొక దానికైనా ఒప్పుకున్నారు సార్. ఇది రాష్ట్ర ప్రజలకి ఎంత చేటు చేసిందంటే పోలవరం ప్రాజెక్టుకి ఫస్ట్ రాష్ట్ర డబ్బులతోనే కట్టడం మొదలు పెడతారంటండి. ఆ డబ్బుల్ని కేంద్ర ప్రభుత్వం రీఎంబర్స్ చేస్తుందంటండి. అంటే ఎలా అంటే ఈయన ఫస్ట్ వర్క్ చేసి ఆ బిల్లులు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి పంపిస్తే, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ జలశక్తికి పంపిస్తే, జలశక్తి దాని నుంచి ఏదైతే ఫినాన్స్ కమిషన్కి పంపిస్తే, ఫినాన్స్ మినిస్ట్రీ వీళ్ళందరూ ఆ డబ్బును జలశక్తి నుంచి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి, అక్కడి నుంచి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి. సో ఇది ఎంత లేట్ ప్రాసెస్ అండి. సో ఏదైతే కేంద్ర ప్రభుత్వం కట్టాల్సిన ప్రాజెక్ట్ ని ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడమే చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు. చేసిన తర్వాత ఆయన అసంబద్ధంగా సార్ ఏదైతే అప్పర్ కాపర్ డ్యామ్, లోయర్ కాపర్ డ్యామ్ రెండింటిలో గ్యాప్లు పెట్టి అప్రోచ్ ఛానల్ నుంచి వాటర్ అప్రోచ్ కెనాల్ తవ్వకుండా, స్పిల్వే పూర్తి చేయకుండా డయాఫ్రమ్ వాల్ కడితే వరదలు వచ్చి డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిన తర్వాత స్పిల్వే పూర్తి చేసింది మేము. 2019 నాటి ఫోటోలు, 2024 నాటి ఫోటోలు చూపిద్దారండి. స్పిల్వే పూర్తి చేసింది మేము. హైడ్రో పవర్ ప్రాజెక్ట్ 80% పూర్తి చేసింది మేము. కనీసం దానికి శంకుస్థాపన కూడా చేయలేదు చంద్రబాబు నాయుడు గారు. 2 కాపర్ డ్యాములు డ్యామేజ్ అయి ఉంటే 2 కాపర్ డ్యాములు పూర్తి చేసింది మేము. తర్వాత డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ అయితే డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ అయింది, అది మొదటి నుంచి కట్టాలా లేకపోతే దాన్ని చేయాలా అని చెప్పి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి మేము లెటర్స్ రాసింది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు ఈ రోజుకి డయాఫ్రమ్ వాల్ విషయంలో ఎలాంటి లెటర్ ఇవ్వలేదండి. ఈ రోజుకి కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ డయాఫ్రమ్ వాల్ లో ఎలాంటి డిసిషన్ తీసుకుని ముందుకెళ్ళాలి అని చెప్పేసి 4 ఏళ్లు కాలయాపన చేసింది.
ఈ రోజుకి లెటర్ ఇవ్వలేదు. ఇంకా నిపుణుల బృందం పర్యవేక్షిస్తా ఉంది. ఓకే 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 సెక్రటరీ గారు మీరు చెప్పినట్టుగానే మీ హయాంలో కూడా పోలవరం ఎంతవరకు పర్సంటేజ్ అయింది అనేది మీరు చెప్పుగానే కొన్ని ఏదైతే ఉన్నాయో డయాఫార్మ్ వాల్స్ ఇలా దెబ్బతిన్నాయి టీడీపీ హయాంలో అన్నారు. మీ తర్వాత కొన్ని పనులు అలాగే నిలిపేయటం వల్ల కూడా మళ్ళీ అవి ఎందుకు పనికి రాకుండా పోయినాయి, మళ్ళీ మొదలు పెట్టాల్సి వస్తున్నారు. ఏదేమైనా మీరు కూడా మీ హయాంలో కూడా పోలవరం నిర్వాసితులకు ఎంతవరకు న్యాయం జరిగింది అనేది కూడా చూసాము. కాబట్టి ఓకే, దాని గురించి చర్చించే ముందు సైదా గారు మీతోండి ఒకసారి వద్దామండి సెక్రటరీ గారు, దాని గురించి మళ్ళీ వద్దాం. కేంద్ర బడ్జెట్ లో ఒక్క నిమిషం అండి సైదా గారు, ఒక్క నిమిషం సెక్రటరీ గారు, సైదా గారితో మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సైదా గారు, కేంద్ర బడ్జెట్లో ఏపీ ఆశలు పెట్టుకున్న మరో అంశం ఏంటంటే రెవెన్యూ లోటు అండి. దాదాపుగా రాష్ట్రం విడిపోయి 10 ఏళ్ళు అవుతున్నప్పుడు కూడా ఇంకా రెవెన్యూ లోటు భర్తీ కాలేదు. దాని గురించి ఏదైతే ఒక డిజైన్ చంద్రబాబు గారు ఇప్పటికీ ఆ రెవెన్యూ లోటు గురించి ఏ విధంగా, తర్వాత మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ప్రజలకు ఏ విధంగా ఉండాలని దాని గురించి కూడా ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు, మెయిన్ రెవెన్యూ లోటు గురించి మొన్న అమిత్ షాతో. దీని గురించి కూడా ఈసారి బడ్జెట్లో ఆశలు పెట్టుకోవచ్చా? ఒకటే రహీం గారు, చంద్రబాబు నాయుడు గారు ఎంత ప్రెజెంటేషన్ ఇచ్చినా, ఎంత డాక్యుమెంటేషన్ ఇచ్చినా నాకు తెలిసి, ఎందుకంటే 10 సంవత్సరాల్లో రాష్ట్రం విడిపోయిన తర్వాత రెవెన్యూ లోటు పూడ్చడానికి కేంద్రం ఒక నయా పైసా సహాయం చేయాల. ఇప్పటికే రాష్ట్రం 14 లక్షల కోట్ల పైగా అప్పుల్లో ఉండిపోయింది, రాజధాని లేని ప్రాంతంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏదన్నా కేంద్రం మరి గ్రాంట్ రూపంలో, నిధుల రూపంలో ఏదైనా ఇస్తా అంటే ఇది నమ్మే పరిస్థితిలో లేము. ఎందుకంటే ఇప్పుడు మోడీ ఆయన అంతా కాన్సెప్ట్ అంతా ఎలా ఉంటుందంటే, ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఆ రాష్ట్రానికి నిధులు కేటాయించడం తప్ప. ఎందుకంటే త్వరలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి 4 రాష్ట్రాల్లో, బీహార్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, హర్యానా కానీ. అవునవును సార్, మీరు చెప్పినట్టే ఇంకా 4 రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి. ఒక పక్క ప్రతిసారిలా 2014, 2018లో కాకుండా 2024 బడ్జెట్ అనేది ప్రత్యేకమని చెప్పుకోవాలి తెలుగు రాష్ట్రం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే ఏదైతే కీలక పాత్ర పోషిస్తున్న చంద్రబాబు కాబట్టి ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కువ నిధులు తెస్తారనే అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి చూద్దాం మరి కొద్ది గంటల్లో మరి పరిస్థితులు ఎలా ఉంటాయో. సమయం లేదండి. ఓకే, చర్చలో పాల్గొన్నందుకు పెంటపాటి పుల్లారావు గారికి, డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారికి, అదేవిధంగా షేక్ సైదా గారికి, అదేవిధంగా శేఖర్ రెడ్డి గారికి ధన్యవాదాలండి. ఏదేమైనా మరి కొద్దిసేపట్లో పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ ఏదైతే ప్రవేశపెట్టున్నారో బడ్జెట్, ఆ బడ్జెట్లో ప్రధానంగా తెలుగు రాష్ట్రం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, దానితో పక్కన తెలంగాణ, ఇవన్నీ ఆశలు పెట్టుకున్నాయి. ఏదేమైనటువంటి ఆ రాజధాని లేనటువంటి రాష్ట్రం కాబట్టి, అదేవిధంగా రెవెన్యూ లోటు ఉన్నటువంటి రాష్ట్రం కాబట్టి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా నిధులు కేటాయిస్తారని మనం ఎదురు చూడాల్సిన సందర్భం రానే వచ్చింది. చూద్దాం మరి కొద్దిసేపట్లో. ఇది ఈనాటి డిబేట్. మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.